ఇది మా ఏపీ బ్రాండ్. ప్రపంచానికి తెలిపేలా దావోస్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న విస్తృత అవకాశాలపై చర్చ. కొత్త పారిశ్రామిక విధానాల్లోకి సౌలభ్యాల ప్రస్తావన. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 4 రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులో విరామం లేకుండా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను వివరించారు. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై సంస్థ సానుకూల స్పందన. టైర్ల తయారీలో రాష్ట్రంలో టైర్ల తయారీ యూనిట్ పెట్టండి. అపోలో ప్రతినిధులను కోరిన మంత్రి లోకేష్. దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు. ఉద్యోగుల వేతన బకాయిలు త్వరలో చెల్లిస్తాం. విలీనానికి సెయిల్ అంగీకరించింది అనేది అవాస్తవం. కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తీవ్ర నష్టంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం 11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ప్రైవేటీకరణ నుంచి ఉక్కు కర్మాగారాన్ని మినహాయించి ఆంధ్రుల మనోభావాలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చింది. ఏపీ చరిత్రలో పరిశ్రమలను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీ ఇదే. కార్మికులకు అక్టోబర్లో కొంత, నవంబర్, డిసెంబర్ నెలలకున్న 230 కోట్ల బకాయిలను త్వరలో చెల్లిస్తాం. 30,000 కోట్ల అప్పు ఉన్న ఉక్కు కర్మాగారానికి ఇప్పటి వరకు 13,090 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చింది. గత ప్రభుత్వం రాయ్బరేలీలో 2,100 కోట్ల అనవసరపు పెట్టుబడులు పెట్టడంతోనే విశాఖ ఉక్కుకు నష్టాలు వచ్చాయి. మరో ప్యాకేజీకి కూడా భవిష్యత్తులో ఇస్తామని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి? కులపతుల అధికారాలు పెంచేలా యూజీసీ ముసాయిదా. రాష్ట్రంలోకి ఇది అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రమే. యూనివర్సిటీల ఉప కులపతుల నియామకం, అధ్యాపకుల అర్హతలకు సంబంధించి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ విడుదల చేసిన కొత్త నిబంధనల ముసాయిదాపై విద్యావేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ ముసాయిదా అమలులోకి వస్తే వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యత లేకుండా పోతుందని పెదవి విరుస్తున్నారు. యూనివర్సిటీ, కళాశాలల అధ్యాపకులు, అకాడమిక్ సిబ్బంది నియామకం, పదోన్నతులకు కనీస అర్హతలు, ఉన్నత విద్యా ప్రమాణాల నిర్వహణకు చర్యలు పేరుతో యూజీసీ ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. అందులో వీసీలు అధ్యాపకుల నియామకాలు, పదోన్నతుల నిబంధనలు వెల్లడించింది, సూచనలు ఆహ్వానించింది. దానిని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు పంపగా మరికొన్ని పంపేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం మినహా అన్ని యూనివర్సిటీలు కులపతిగా గవర్నర్ ఉన్నారు. ముసాయిదా అమలులోకి వస్తే వీసీల నియామకంలో ఛాన్సలర్ ప్రాధాన్యం పెరిగి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రం
మాత్రంగానే ఉంటుంది. యూనివర్సిటీలపై రాష్ట్రానికి స్వేచ్ఛ లేకుంటే ఎలా? యూజీసీ నిబంధనల సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారినే గవర్నర్గా నియమిస్తున్నారు. వారే యూనివర్సిటీ ఛాన్సలర్లుగా వీసీలను ఎంపిక చేస్తారనడం సరికాదు. ఈనాడు ముఖాముఖిలో న్యాక్ మాజీ డైరెక్టర్, మాజీ వీసీ ఆచార్య విఎస్ ప్రసాద్. గుడివాడలో అరాచక శక్తి, సాడో ఎమ్మెల్యేగా పేటరేగిపోతున్న తులసిబాబు. వైకాపా హయాంలో రఘురామను చిత్రహింసను పెట్టిన కేసులో నిందితుడు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్కు నమ్మిన మంటూ. ప్రభుత్వం మారిన తగ్గని హవా. పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు. మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రతిపాదన. త్వరలో కన్సల్టెన్సీ నియామకానికి టెండర్లు. ఏపీ మారిటైమ్ బోర్డు నియామకం. రాష్ట్రంలోని ఓడరేవు వెంట పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు పోర్టు పరిధిలో వాటి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు నియమించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని కలిపి మొత్తం 6 పోర్టుల పరిధిలో 8 క్లస్టర్ల పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లను పిలవనుంది. పోర్టుల అవసరాల మేరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. వాటిలో గోదాములు, లాజిస్టిక్స్ సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ 2024కు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామయ్యపట్నం, కృష్ణపట్నం, మూలపేట పోర్టుల పరిధిలో క్లస్టర్లను అభివృద్ధి చేయాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. పోర్టు కేంద్రంగా చేసుకుని 100 కిలోమీటర్ల పరిధిని ప్రాక్సిమల్ ఏరియాగా నిర్ణయించింది. అయితే పోర్టు నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోనే నగరాలు అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అందులో క్లస్టర్ల అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు వాటి ఆధారంగా అనుమతులను ఇస్తారు. ఐటీకి ఐకానిక్ భవనం. విశాఖలో సిద్ధంగా 11 అంతస్తుల భవనం. కూటమి అధికారం చేపట్టాక విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇక్కడ గూగుల్, ఇతర ప్రసిద్ధ సంస్థలు వాటి కేంద్రాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ దావోస్ పర్యటనలో డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏపీ అభివృద్ధి కేంద్రం, చిప్ తయారీ సంస్థ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వంటివి ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది.